నామినేటెడ్ పదవుల్ని కేసీఆర్ ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు కానీ కరీంనగర్ జిల్లాలో మాత్రం వాటిపై జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ కుటుంబానికే 2 పదవులు దక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఫ్యామిలీకే మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే మిగతా వారి గురించి ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఓ రాజ్యసభ సీటుతో పాటు 2 రాష్ట్ర స్థాయి పదవులు ఆ ఫ్యామిలీ మెంబర్లకు దక్కబోతున్నాయట. ఇంతకీ ఆ కుటుంబం ఏమిటి, కేసీఆర్ ప్రకటించే ఫ్యామిలీ ప్యాక్ ఏమిటి? వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాష్ట్ర సమితిలో పరిచయం అక్కర్లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కెప్టెన్ లక్ష్మీకాంతారావే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు, కేసీఆర్ కు అత్యంత ఇష్టులు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ పార్టీకి చేదోడు వాదోడుగా నిలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తున్నారు కెప్టెన్ లక్ష్మీకాంతారావు. కేసీఆర్ వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనకు వచ్చిన ప్రతిసారి కెప్టెన్ ఇంట్లోనే బస చేస్తారు. కెప్టెన్ ఆతిథ్యాన్నే స్వీకరిస్తారు. కెప్టెన్ తో కేసీఆర్ కు ఉన్న క్లోజ్నెస్ మూలంగానే ఈసారి రాజ్యసభ సీటు కెప్టెన్ కు దక్కే అవకాశం ఉందనేది జిల్లా టాక్. జిల్లా ఏమిటి, పార్టీలోనే పెద్ద టాక్. ప్రస్తుతం రాష్ట్రంలో 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి లక్ష్మీకాంతారావును వరించబోతుందన్నది పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. ఆ మాటకొస్తే లక్ష్మీకాంతారావుపై తనకున్న అభిమానాన్ని కేసీఆర్ ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉన్నారు. గతంలో వైఎస్ మంత్రివర్గంలో టీఆర్ఎస్ కూడా చేరినప్పుడు తమ పార్టీ నుంచి ముందుగా కెప్టెన్ నే మంత్రిని చేశారు కేసీఆర్. ఆ తర్వాత ఆయన కొడుకు వడితెల సతీష్ బాబును హుస్నాబాద్ ఎమ్మెల్యేని చేశారు. అంతటితో ఆగకుండా సతీష్ బాబుకు పార్లమెంట్ సెక్రటరీ పదవిని కూడా కట్టబెట్టి కెప్టెన్ పట్ల తనకున్న అభిమానపూర్వకమైన గౌరవాన్ని చాటుకున్నారు కేసీఆర్. అయితే ఈ అభిమానం ఇప్పుడు మూడింతలయ్యిందట. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తనకు వెన్నుదన్నుగా ఉన్న కెప్టెన్ కు ఏమిచ్చినా తక్కువేనన్నది కేసీఆర్ భావన. ఓవైపు కెప్టెన్ కు రాజ్యసభ సీటు కట్టబెడుతూనే ఆయన కుమారుడు సతీష్ బాబుకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి ఇద్దామని అనుకుంటున్నారట. రాష్ట్రంలో కొత్తగా బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించి దానికి చైర్పర్సన్ గా సతీష్ బాబును చేస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇలా తండ్రి కొడుకులిద్దరికీ పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి మరో పదవిని కూడా కెప్టెన్ సమీప బంధువుకు ఇవ్వాలని చూస్తున్నారట. లక్ష్మీకాంతారావు చాలా దగ్గర చుట్టం. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన జీవి రామకృష్ణారావు పేరు ఇప్పుడు తెరమీదకొచ్చింది. జీవి రామకృష్ణారావు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కెప్టెన్ ఆశీస్సులు ఉండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రామకృష్ణారావు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారట. ఈయనకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్పర్సన్ పదవిని కట్టబెడుతున్నారట. ఇటు తండ్రి కొడుకులతో పాటు వారి బంధువుకు సైతం కేసీఆర్ పదవులు ఇస్తుండడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది ఉండగా ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి పదవులు ఇవ్వడమేంటని కొందరు కామెంట్ చేస్తుంటే ఇస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇంకొందరు. అయినా అధినేత నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేగా. కేసీఆర్ ఇస్తే కాదనేదెవరు, ఇవ్వకపోతే అడిగేదెవరు?